హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య వరల్డ్ కిచెన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు కూడా ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి. అదేంటంటే సింపుల్ వేలో X65 ఎలా చేయాలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. దానికోసం నేను ఫస్ట్ ముందుగా ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని దాంట్లోని ఎల్లోని పక్కకు తీసేసుకొని ఇలా ఎగ్ వైట్ ఏదైతే ఉందో దాన్ని స్క్రంబుల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలానే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా తీసుకొని 3 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు X65 ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఏదైతే స్క్రంబుల్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్ వైట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నా అండి. అలానే కొంచెం కొత్తిమీర, ఒక పిడికిడి కొత్తిమీర తీసుకున్నా, కొత్తిమీరని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. అలానే ఇక్కడ ఒక 4 రెమ్మలు కరివేపాకును కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నా. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అలానే ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం తీసుకున్నా అండి. స్పైస్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నా అండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆచి చికెన్ మసాలా యూస్ చేస్తున్నా అండి. అది ఒక 1 స్పూన్ దాకా యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నా అండి. ఇది నేను హోమ్మేడ్ చేసుకున్నా. మీకు బయట స్టోర్లో దొరికిందైనా తీసుకుని యూస్ చేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ ఏదైతే కార్న్ఫ్లోర్ ఉందో అది యాడ్ చేస్తున్నా. ఇక్కడ కార్న్ఫ్లోర్ ఎందుకు యూస్ చేస్తున్నా అంటే మనం X65 చేస్తున్నాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ యూస్ చేసుకుంటున్నా. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఈవెన్గా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించి మొత్తం ఈవెన్గా కలిసేలాగా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ హీట్ చేసుకున్నా అండి. మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఏదైతే మనం కలుపుకొని పెట్టుకున్న మిశ్రమం ఉందో ఎగ్ మిక్స్చర్ని నేను ఇక్కడ బ్యాచెస్ వైజ్గా యాడ్ చేస్తున్నా. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లోపల అది సరిగా ఉడకదు. సో దానికోసమని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. అంతేనండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనిచ్చిన తర్వాత కొంచెం అలా గరిటెతో అటు ఇటు ఫ్రై అయినట్టు అనిపించిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఆనియన్స్తో కానీ లేదా నిమ్మకాయ పిండుకొని కానీ సర్వ్ చేసుకోవచ్చండి. అంతే అండి, X65 సింపుల్ వేలో అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.